Well, I would like to discuss a topic in our second year physics. In the previous unit, that is in electrostatics, we assumed the charges are at rest. And now we are assuming that the charges are in motion. So what happens if the charges are in motion? ఇప్పుడు మనము ప్రవాహ విద్యుత్ గురించి చర్చించుకుందాం. స్థిర విద్యుత్ శాస్త్రంలో మనము ఆవేశము స్థిరంగా ఉంది అని అనుకుని దానికి సంబంధించిన విషయాల గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఆవేశాలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అన్న విషయము ఇప్పుడు మనము ఈ ప్రవాహ విద్యుత్తులో నేర్చుకోబోతున్నాం. సో these are the topics which I would like to present to you now. ఇవి ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయాలు. సో ముందుగా విద్యుత్ ప్రవాహం. సో ఆవేశాలు ప్రవహిస్తూ ఉంటే ఆవేశాల ప్రవాహాన్నే మనం విద్యుత్ ప్రవాహము అనేసి అంటాం. అంటే ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యం గల వాహకం గుండా ప్రవహించే నికర ఆవేశాన్నే మనం విద్యుత్ ప్రవాహము అని అంటాం. సో విద్యుత్ ప్రవాహాన్ని మనము I అనే లెటర్ తో మనం సూచిస్తాం. సో I is equal to Q by T. ఇక్కడ ఈ Q అనేది ఆవేశము, T అనేది కాలం. సో దీని యొక్క SI ప్రమాణము ఆంపియర్, అంటే క్యాపిటల్ A తో డినోట్ చేస్తాం ఆంపియర్ ని. సో ఎలక్ట్రిక్ కరెంట్, the net charge passing through any cross section of the conductor per unit time is called electric current, and the electric current is denoted with the symbol I. So which is mathematically, which can be written as I is equal to Q by T. Here Q is the charge and T is the time, and the SI unit for this is ampere. ఇప్పుడు నేను కొన్ని బేసిక్ విషయాలు చెప్పి అప్పుడు ఓం నియమం గురించి మనం డిస్కస్ చేద్దాం. శక్తి ప్రవహించాలి అంటే మనకి అక్కడ కొన్ని సూటబుల్ కండిషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉష్ణశక్తి ప్రవహించాలి అనేసి అంటే అక్కడ యానకం అనేది అవసరం. అదే విధంగా నీరు ప్రవహించాలనుకోండి, నీరు ప్రవహించాలి అంటే అక్కడ మనకి ఒక లెవెల్ డిఫరెన్స్ అనేది ఉండాలి, హైట్ లో తేడా అనేది ఉండాలి. అదే విధంగా ఆవేశాలు ప్రవహించాలి అనేసి అంటే మనకి అక్కడ పొటెన్షియల్ తేడా అనేది ఉండాలి. సో నౌ హియర్ suppose energy flows when suitable conditions are provided. For example, the heat energy requires a medium, and also suppose a water flows if there is a level change or the change in the height, and there should be no obstacle in the flow. And similarly, suppose a charge flows when there is a potential difference between the if there is a potential difference, then only the charge flows. Okay, now we will discuss the Ohm's law. ఓం నియమం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్థిర విద్యుత్ సూటబుల్ కండిషన్స్ ఇక్కడ ఏంటంటే స్థిర విద్యుత్, ఒక స్థిర విద్యుత్ వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము ఆ వాహకం రెండు చివర్ల పొటెన్షియల్ తేడాకి అనులోమానుపాతంలో ఉంటుంది. At constant temperature, the current flowing through the conductor is directly proportional to the potential difference between the ends of the conductor. So here, ఈ పొటెన్షియల్ తేడా V అనుకున్నట్లయితే V is directly proportional to I. Here the potential difference is V, so V is directly proportional to I, and here V is equal to R into I. ఇక్కడ ఈ R అనేది ఒక అనుపాత స్థిరాంకం. దీనినే మనము వాహకం యొక్క నిరోధము అనేసి అంటాం.
Here R is a proportionality constant and we call that R is the resistance of the conductor and its unit is ohm. ఓం నియమం పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. చాలా సందర్భాల్లో ఓం నియమం వర్తిస్తుంది. అంటే ఓం నియమం వర్తిస్తుంది అంటే ఈ VI మధ్య గల సంబంధం రేఖీయంగా ఉండాలి. కానీ అర్ధవాహకాలలో లేదా శూన్య నాళికలలో, థర్మిస్టర్లలో మనకి ఈ VI సంబంధము రేఖీయంగా ఉండకుండా ఈ విధంగా పటంలో చూపినట్లుగా ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో మనం ఓం నియమాన్ని అనువర్తింప చేయలేము. Here, although Ohm's law has been found valid over a large range of materials, but there are some materials which does not obey Ohm's law. That is, if the relation between VI is linear, then only we can apply the Ohm's law. But in case of semiconductors, vacuum tubes and thermistors, the relation is not linear. And in the next case, ఇక రెండో సందర్భంలో ఈ VI ల మధ్య గల సంబంధం V యొక్క సంఖ్య మీద అంటే గుర్తు మీద ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దిష్టమైన V విలువకు విద్యుత్ ప్రవాహం I అనుకుంటే అంతే పరిమాణము గల V విలువ వ్యతిరేక దిశలో అంతే మొత్తంలో కరెంటుని ఉత్పత్తి చేయదు. The relation between V and I depends on the sign of V. If I is the current for a certain V value, then if we reverse the direction of the potential, keeping the same magnitude, it does not produce the same amount of current as in the opposite direction. ఈ పటంలో చూపినట్లు ఈ VI మధ్య గల సంబంధం ఏకైకం కాదు. అంటే ఒక నిర్దిష్ట కరెంట్ విలువను తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఒక సరళ రేఖను కనుక గీస్తే ఈ వక్రం మీద మనకి 3 వోల్టేజ్ విలువలు ఏర్పడుతున్నాయి. అంటే ఒక నిర్దిష్టమైన కరెంటుకి మనకి 3 వోల్టేజ్ విలువలు ఉన్నాయి. అంటే ఇది ఇక్కడ ఈ సందర్భం ఏకైకం కాదు. ఇట్లాంటి సందర్భంలో మనం ఓం నియమాన్ని ఉపయోగించలేము. సో హియర్ ద రిలేషన్ బిట్వీన్ V and I is not unique. For example, if we take a particular current value and from that we draw a straight line to these curves, then we get 3 different voltage values. That implies for a particular current value we get 3 different V values. So it means the relation is not unique. So if the condition is like this, we can't apply the Ohm's law. So in brief, we apply Ohm's law in certain conditions. That is, the relation between V and I is unique, should be unique, and the circuit should be simple, and certain physical conditions must be followed. Then only we can apply Ohm's law. So మనకి ఇప్పటివరకు మనం చూసినట్లు ఓం నియమాన్ని పాటించాలి అంటే మనకి కొన్ని నిర్దిష్టమైన కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? ఒకటి, వలయం అనేది సరళంగా ఉండాలి. నెక్స్ట్, ఈ VI మధ్య గల సంబంధం ఏకైకంగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, రేఖీయంగా ఉండాలి. ఓకే, అదే విధంగా కొన్ని ఫిజికల్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఓం నియమాన్ని మనం అప్లై చేయగలుగుతాం. లేకపోతే మనం ఓం నియమాన్ని అప్లై చేయలేము. విశిష్ట నిరోధం లేదా నిరోధకత. ఒక వాహకాన్ని తీసుకుందాం. ఆ వాహకం యొక్క పొడవు L అనుకుందాము. ఆ వాహకం యొక్క అడ్డుకొత వైశాల్యం A అనుకుందాం. అయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఆ వాహకం యొక్క నిరోధం దాని పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే R is proportional to L.
అదే విధంగా నిరోధం వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, which implies R is proportional to 1/A. అండ్ నిరోధం అనేది పరిసరాల మీద ఆధారపడి ఉండదు. ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా మనము ఒక దగ్గర రాస్తే మనకి ఈ సమీకరణం వస్తుంది. అదేంటది? R is proportional to L/A. That is equal to R is equal to rho L/A. ఇక్కడ ఈ రో అనేది ఒక అనుపాత స్థిరాంకం, దాన్ని వాహకం యొక్క విశిష్ట నిరోధం అని అంటాం. సో దీని యొక్క ప్రమాణం ఓం మీటర్. So here we have taken a conductor and the length of the conductor is L and area of cross section is A. So here at constant temperature the resistance of the conductor is directly proportional to the length of the conductor, that is R is proportional to L, and the resistance of that conductor is directly proportional to 1/A, that is the resistance of the conductor is inversely proportional to area of cross section A, that is R is proportional to 1/A, and R does not depend on the surroundings. By clubbing all the above conditions, we get a relation, that is R is proportional to L/A. And generally we remove the proportionality and we equate those two terms, then we get R is equal to rho L/A. Here rho is called the proportionality constant and also called as the specific resistance. Okay, so here rho is equal to RA/L. The unit for specific resistance is ohm meter. ఓం నియమాన్ని మనం అన్ని సందర్భాల్లో ఉపయోగించలేము. సంక్లిష్ట వలయాలకి మనము కిర్చాఫ్ నియమాలను ఉపయోగిస్తాం. ఇక్కడ మనం కిర్చాఫ్ మొదటి నియమం గురించి చర్చించుకుందాం. కిర్చాఫ్ మొదటి నియమాన్ని సంధి నియమము లేదా బిందు నియమము లేదా విద్యుత్ నియమము అని కూడా అంటాం. సో ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక సంధి బిందువుని తీసుకుందాం. ఆ సంధి బిందువు వద్ద విద్యుత్ ప్రవాహాల బీజీయం మొత్తము శూన్యం అవుతుంది. అంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైనా సంధి బిందువు వద్ద లోనికి ప్రవేశించే విద్యుత్ ప్రవాహాల మొత్తం సంధి నుంచి బయటికి ప్రవహించే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం అవుతుంది. దీన్నే మనము కిర్చాఫ్ మొదటి నియమము అనేసి అంటాం. అంటే మ్యాథమెటికల్ గా ఎట్లా రాస్తామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ I1 అనేది సంధిలోకి వస్తుంది. సో I1 ప్లస్ I2 అండ్ ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I5. అంటే I1 ప్లస్ I2 మైనస్ I3 ప్లస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే విద్యుత్ ప్రవాహాల బీజీయం మొత్తము శూన్యము. దీన్నే మనం కిర్చాఫ్ మొదటి నియమం అని అంటాం. We discussed that Ohm's law cannot applicable for the complicated circuits. For complicated circuits, we apply Kirchhoff's laws. So here this is the Kirchhoff's first law. Kirchhoff's first law is also called as junction law and current law. So now look at this picture. So here this is the junction. At this junction, the algebraic sum of all the currents is equal to 0. That is summation I is equal to 0. Or at a junction point or a meeting point, the sum of incoming currents should be equal to sum of outgoing currents. Mathematically, so here I1 plus I2, this is minus I3, that is I3 current is going outside. So minus I3 plus I4 minus I5 should be equal to 0. Or we can also write this as I1 plus I2 plus I4 is equal to I3 plus I5. This is called Kirchhoff's first law or current law. కిర్చాఫ్ రెండవ నియమము, దీన్నే
మనము వలయ నియమము అని కూడా అంటాం. సో అంటే ఇక్కడ ఒక సంవృత వలయం ఉండాలి. ఒక సంవృత వలయంలో పొటెన్షియల్ మార్పుల బీజీయం మొత్తము శూన్యం అవుతుంది. అంటే సమ్మేషన్ ఐఆర్ మైనస్ సమ్మేషన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ఎప్సిలాన్ అనేది ఈఎంఎఫ్. సో ఇక్కడ ఈ సంవృత వలయం తీసుకున్నాం. ఏదది ABCDA అనే ఈ సంవృత వలయంలో మనం పొటెన్షియల్ తేడాలు ఏమున్నాయి? ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? I1, ఇది I1 కరెంట్ కదా, I1 R1 ఇది ఇలా వచ్చి ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ I1 R1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. సో నెక్స్ట్ ఈ రెండో సంవృత వలయం ఏదది? ADEHA ఈ సంవృత వలయం తీసుకుందాం. దీంట్లో I2 R2 ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? I2 R2. సో I2 R2 ప్లస్ I3 R3 మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు I2 R2 ప్లస్ I3 R3 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. అదే విధంగా ఈ కింద ఇంకొక సంవృత వలయం ఏముంది? అక్కడ EFGHE ఈ సంవృత వలయం తీసుకుందాం. ఈ సంవృత వలయంలో మనకి చూడండి ఇక్కడ I3 R3 ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? I3 R3 and here the current flows like this and here the current flows like this. So opposite directions. That is I3 R3 minus I4 R4 is equal to 0. That is equal to I3 R3 is equal to I4 R4. This is Kirchhoff రెండవ నియమం. Kirchhoff's second law is also called as the loop law or the voltage law. So here we need a closed circuit. That is, for a closed circuit, the algebraic sum of potential differences is equal to 0. That is, summation IR should be equal to summation epsilon. That is, the sum of potential drops on the resistances is equal to the sum of EMFs in a closed circuit. Okay. So now we will consider the closed loop ABCDA, this closed loop. So here the potential drop across this resistance is I1 R1. So I1 R1 minus epsilon is equal to 0. That is equal to I1 R1 is equal to epsilon. And we consider the second loop, that is ADEHA. So in this closed loop, the potential drop across this is I2 R2 and this is I3 R3. Okay, so I2 R2 plus I3 R3 minus epsilon is equal to 0. That implies this one, I2 R2 plus I3 R3 is equal to epsilon. Similarly, we consider the third loop, that is HEFGH, this closed loop. So here the potential drop across this is I3 R3 and the potential drop across this is I4 R4. So now we can write this as I3 R3 minus I4 R4 is equal to 0. That implies I3 R3 is equal to I4 R4. వీస్టర్న్ బ్రిడ్జ్ అనేది కిర్చాఫ్ నియమాల యొక్క అనువర్తనం. సో ఇక్కడ మనము కిర్చాఫ్ నియమాలని సంక్లిష్ట వలయాలకి ఏ విధంగా ఉపయోగిస్తామన్నది ఇక్కడ మనం నేర్చుకున్నాం. సో వీస్టర్న్ బ్రిడ్జ్ is the one of the applications of the Kirchhoff's laws. So here we will see how the Kirchhoff's laws is useful to solve these complicated circuits. Okay. సో ఇక్కడ ఈ వీస్టర్న్ బ్రిడ్జ్ లో మనము 4 నిరోధాలు PQRS అనే ఈ 4 నిరోధాలని మనము ఈ విధంగా కలిపి ఒక బ్రిడ్జ్ కింద మనం నిర్మించాం. ఓకే, సో ఇక్కడ ఈ
ఎదురెదురు భుజాలు ఏ బి అనే వీటి మధ్యలో మనము ఒక బ్యాటరీని కలుపుతున్నాము. అదే విధంగా ఈ సిడిల మధ్యలో గాల్వానోమీటర్ ని మనం కలుపుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ ఐ నుంచి ఇక్కడ మనకి ఈ ఐ అనే విద్యుత్తు ఏ వద్ద రెండు కింద విడిపోయింది. ఒకటి I1, ఇంకొకటి I2. అదే విధంగా ఈ సి వద్ద, సి అనేది కూడా సంధి బిందువు, ఈ సంధి బిందువు సి వద్ద I1 కరెంటు, IG అంటే గాల్వానోమీటర్ గుండా పోయే కరెంటు, ఇంకొకటి I1 మైనస్ G విద్యుత్ కింద ఇలా రెండు కింద విడిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ కిర్చాఫ్ నియమాలు ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో చూద్దాం. ఇక్కడ మనము ACDA అనే ఈ సంవృత వలయాన్ని తీసుకున్నాం. ఇక్కడ మనకి రెండు సంవృత వలయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి ACDA అనే ఒక సంవృత వలయం, ఇంకో సంవృత వలయం CBDC. ఓకే, సో ఫస్ట్ మనము ఈ సంవృత వలయాన్ని తీసుకున్నాం. సో ఇక్కడ కిర్చాఫ్ నియమం ప్రకారం మనం ఎలా రాస్తున్నాము? రెండవ నియమం ప్రకారం ఇక్కడ రాస్తున్నాం. ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత? P వద్ద I1P. ఓకే, సో ఇక్కడ విద్యుత్ ఈ విధంగా వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ I1P ప్లస్ IGG మైనస్ I2R. ఓకే, నా దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అదే విధంగా మనం ఈ సంవృత వలయం తీసుకుందాం CBDC. ఇక్కడ I1 మైనస్ IG ఇంటూ Q మైనస్ I2 ప్లస్ IG ఇంటూ S మైనస్ IG ఇంటూ G ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ సమీకరణం ఇది ఉంది చూడండి, ఇది. అయితే బ్రిడ్జ్ ఎప్పుడు కూడా గాల్వానోమీటర్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము 0 అయితే అప్పుడు బ్రిడ్జ్ సంతులనం చెందింది అనేసి అంటాం. సో అంటే IG ఇజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు మనకి బ్రిడ్జ్ సంతులనం చెందింది అంటాము. సో IG ఇజ్ ఈక్వల్ టు 0 అనే ఈ కండిషన్ ని మనం సమీకరణం 1, 2లో మనం ప్రతిక్షేపించుకుందాం. సమీకరణం 1లో ప్రతిక్షేపించుకుంటే మనకి ఈ సమీకరణం వచ్చింది. దట్ ఈస్ PI1 ఇజ్ ఈక్వల్ టు RI2. అదే విధంగా సమీకరణం 2లో ప్రతిక్షేపించుకుంటే మనకి ఈక్వేషన్ 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము ఈక్వేషన్ 3 బై ఈక్వేషన్ 4 చేస్తే మనకి ఏమొచ్చింది? ఇక్కడ సమీకరణం P బై Q ఇజ్ ఈక్వల్ టు R బై S. ఈ P బై Q ఇజ్ ఈక్వల్ టు R బై S ఎప్పుడు వచ్చింది? బ్రిడ్జ్ సంతులనం చెందినప్పుడు. అంటే గాల్వానోమీటర్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం IG 0 అయినప్పుడు బ్రిడ్జ్ సంతులనం చెందుతుంది. అప్పుడు మనకి కండిషన్ ఏమొచ్చింది? P బై Q ఇజ్ ఈక్వల్ టు R బై S అని వచ్చింది. దీన్నే మనం ఏమంటాము? వీస్టన్ బ్రిడ్జ్ సంతులన నియమం అనేసి అంటాం. So here we will discuss the Wheatstone bridge. So here in this we construct the Wheatstone bridge by using 4 resistors. That is, here we have P, Q, R, S are the 4 resistors, and we construct the bridge like this. Okay. Now the current I which comes at the junction point A, and here the current I divides into 2, that is I1 and I2. And here at the current I which flows from the resistor P and which comes to the point C, and C is the junction point. At this junction point the current I1 divides into 2 again. Okay, now we will apply the Kirchhoff's law like here. So here we use the Kirchhoff's second law. So by using Kirchhoff's second law, here we have the closed mesh. We consider this closed mesh, that is ACDA. For this closed mesh, we apply Kirchhoff's second law. So here the potential drop across the resistor P is I1P. So I1P plus IGG minus I2R should be equal to 0. So now see the equation 1. I1P plus IGG minus I2R is equal to 0. Similarly,
we take the another closed circuit, closed loop, that is CBDC. So here we can here also we can apply the Kirchhoff's second law. So here we can write this as Q into I1 minus Ig minus S into I2 plus Ig minus, here the direction is like this. Okay, so Ig into G is equal to 0. So now see here, this is the equation 2. But here we have a condition, that is when the current flowing through the galvanometer is 0, then only we said the bridge is in balanced condition. Okay, so if the bridge is in balanced condition, then that is Ig is equal to 0. We substitute the Ig is equal to 0 in equation 1 and in equation 2. We get equation 3 and equation 4. Then by dividing equation 3 by equation 4, then we get P by Q is equal to R by S. That is when the galvanometer current, that is the current flowing through the galvanometer is 0, then we said the bridge is in balanced condition. Then we get the condition is P by Q is equal to R by S. This is called the principle of Wheatstone bridge.